హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి మా కార్తీక బర్త్డే రోజు తీసిన వీడియో అండి. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎవరైనా మొదటిగా చూస్తే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి పిల్లలిద్దరిని అయితే రెడీ చేశానండి. పాపకైతే నేను కొన్న డ్రెస్ అయితే వేయలేదండి. మార్నింగ్ ఇంకో వేరే డ్రెస్ అయితే ఉంటే అదైతే వేసేసానండి. ఈవినింగ్ అయితే వేద్దామనేసి. ఇంకా తర్వాత నేను కూడా అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి. ఇక్కడైతే ఇంకా కొంచెం స్వీట్ అయితే చేస్తున్నానండి. ఇంకా పాప బర్త్డే కదా, ఇంకా దీపారాజన కూడా చేసుకోవాలి సాటర్డే కదా అనేసి. ఇంకా పువ్వులతో అయితే ఫస్ట్ ఇంకా డెకరేషన్ అయితే చేసుకుంటున్నానండి. ఓ పక్కన ప్రసాదం అయితే రెడీ చేస్తూ, ఇంకా పువ్వులతో ఫొటోస్కి అయితే రెడీ చేసుకుంటున్నాను అన్నీని. ఇంకా పైన ఫొటోస్ వచ్చేసి ఇంక నాకైతే అందమైన స్టూల్ అయితే వేసుకున్నానండి. ఇంక మా పిల్లలైతే ఇంకా వాళ్ళైతే హెల్ప్ చేస్తూ ఉన్నారు. పువ్వులైతే అందిస్తూనే. ఇంకా చూడండి మా బాబు అయితే చూడండి పక్కనైతే చైర్స్ ఉంటాయండి. ఆ చైర్స్ మీద అయితే నుంచుని అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంక వాళ్ళు కూడా అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి పూజ దగ్గర అయితేని. ఇంకా అలా కాసేపు మా బాబు అయితే ఉంటే, కాసేపు మా పాప అయితే ఉన్నదండి. ఇంకా పువ్వులతో ఇంకా అలంకరించేసిన తర్వాత ఇంకా ఇక్కడ ప్రసాదం కూడా అయితే రెడీ అయిపోయిందండి. ఫస్ట్ వచ్చేసి ఇంకా దేవుడి కోసం అయితే బౌల్‌లో అయితే తీసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకా దీపారాధన అయితే కంటిన్యూ చేసేసానండి. ఇంకా పాపను కూడా అయితే ఇంకా బర్త్‌డే కదా, ఇంక పాప కూడా పక్కనే ఉందండి. తనకు కూడా అయితే ఇంకా అగరత్తులైతే వెలిగించుకొని ఇంకా దండం అయితే పెట్టేసుకుంది. తనకి చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంకా పూజలు గుడికి వెళ్ళాలన్నా చాలా ఇంట్రెస్టు. నాకన్నా మా పాపకి చాలా ఇంట్రెస్ట్ అండి. మా అత్తయ్య గారితో డైలీ గుడికైతే వెళ్ళొస్తా ఉంటది. ఇక్కడైతే ఇంక అగరత్తులైతే వెలిగిచ్చేసామండి. ఇంక దీపారాజన అయితే వెలిగిచ్చేసుకున్నాము. ప్రసాదం కూడా అయితే పెట్టేసానండి. ఫస్ట్ పెట్టడం మర్చిపోయాను. తర్వాత తీసుకొచ్చి అయితే పెట్టేశాను. ఇంక పసుపు, కుంకుమ కూడా అయితే వేసుకొని ఇంకా హారతి కర్పూరం అయితే వెలిగిచ్చేసామండి. ఇంకా హారతి అయితే ఇచ్చేసిన తర్వాత ఇంక ఫస్ట్ అయితే ఇంక మా పాప అయితే తీసుకుంది. తర్వాత ఇంకా నేనైతే హారతి తీసుకొని ఇంక దండం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా మా బాబుని ఎంత రమ్మన్నా రాలేదు. ఫస్ట్‌లో అయితే ఉన్నాడు. తర్వాత అయితే వెళ్ళిపోయాడండి హారతి తీసుకునే టైంలోను. తర్వాత సాంబ్రాణి కడ్డీ కూడా అయితే వెలిగించుకున్నానండి. నాకైతే ఇలా సాంబ్రాణి వెలిగించడం చాలా ఇష్టమండి. డైలీ అయితే వేరేదైతే చిన్నదైతే వెలిగిస్తానండి. ఇంకా సాటర్డే కదా కొంచెం ఇలాగా కుండీ లాంటిదైతే వెలిగించాను. ఇంకా ఫైనల్‌గా దీపారాజన కూడా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నామండి. నాకు నిజంగా దీపారాజన చేసుకుంటే చాలా రిలీఫ్‌గా ఉంటుందండి. నాకు ఆ డే మార్నింగ్ కూడా కొంచెం అనీజీగా అయితే ఉంది. దీపారాజన చేసుకోగానే చాలా ఫ్రెష్ మైండ్ అయితే వచ్చిందండి. తర్వాత ఇంకా మొత్తం ఇల్లంతా ధూపం అయితే వేసుకున్నానండి. సాటర్డే ఇల్లంతా ధూపం వేసుకుంటే చాలా మంచిదంటండి. అందుకు రూమ్స్‌లోను, ఇంకా బయట, ఇంకా కిచెన్‌లోను మొత్తం అయితే ధూపం అయితే వేసుకుంటానండి. నేను ప్రతి శనివారం వేసుకుంటాను మంచిదనేసి. ఇదైతే మిస్ అయితే అవ్వనివ్వనండి. సాటర్డే అయితేని ఇంకా మనకైతే కుదిరినప్పుడైతే ఇంకా స్కిప్ చేస్తానేమో గానీ, ఇంకా సాటర్డే కంపల్సరీ అండి ఇట్లా ధూపం వేసుకుంటాం. ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా కాసేపయితే కూర్చున్నామండి. పిల్లలతో అయితే కూర్చున్నాను. ఇక్కడైతే ఇంకా వీడియో ఆన్ చేయగానే ఇంకా మా పిల్లలిద్దరూ హాయ్ అయితే చెప్తున్నారండి. ఇంకా వీడియో ఆన్ చేస్తే చాలు చాలా చక్కగా స్మైల్ అయితే ఇస్తారండి పిల్లలైతేని. ఇంక లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సాటర్డే కదా పెద్ద స్పెషల్స్ అంటే ఏం లేవండి. ఇంకా ములక్కాడలైతే ఉంటే అవైతే వండేస్తున్నాను. ఇంకా మా వారు కూడా అయితే రారండి, బయటకైతే వెళ్ళారు. ఇంకా మేము ముగ్గురమే కదనేసి ఇంకా ములక్కాడ టమాటా అయితే వండేసానండి. చాలా సింపుల్‌గా అయితే అయిపోయింది కర్రీ అయితేని. ఇంకా ఇవైతే సింపుల్‌గా రైస్ కూడా అయితే పెట్టేసాను పక్కన. ఇంక వంట అవ్వగానే మేమైతే ఇంకా తినేసామండి. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ అయితే పిల్లలనైతే ఈ విధంగా అయితే రెడీ చేశానండి. నేను కొన్న డ్రెస్ అయితే ఇదేనండి. చాలా బాగుంది. మా పాపకైతేని చాలా బాగా సెట్ అయ్యింది. మా బాబుకి కూడా సేమ్ కలరే వేశానండి. అనుకోకుండా వేశాను. ఇంకా అక్క, తమ్ముడు అయితే సేమ్ మ్యాచింగ్ అయితే వేసుకున్నారండి. ఇంకా ఇక్కడైతే బెలూన్స్‌తో అయితే ఆడుతున్నారు వాళ్ళ డాడీ అయితే. డెకరేషన్ కోసం బెలూన్స్ అయితే ఊతుతున్నారండి. లోపల ఇంకా బయటకైతే వెళ్ళాము. నేను మా వారైతే కేక్స్ అయితే తెద్దామనేసి. మా వారు రావడానికి కూడా కొంచెం లేట్ అయితే అయిపోయిందండి. కొంచెం లేట్‌గానే వెళ్ళాము బేకరీకి. ఇక్కడైతే చాలా రష్ అయితే ఉందండి. ఒక 20 మినిట్స్ అయితే టైం పట్టేసింది. అక్కడే కాసేపు అయితే కూర్చున్నామండి. ఇక్కడైతే కేక్స్ అయితే చూసుకుంటున్నాము. అసలు ఏం తీసుకోవాలి ఏంటి అనేసి. చాలా టైం అయిపోయిందండి అక్కడ కూర్చొని.
ఇంక చూసుకున్నాము. అంటే ఏం తీసుకోవాలి ఏంటి అనేసి చాలాసేపు డిస్కషన్ అండి అక్కడైతేని. ఎలాగైనా ఫైనల్‌గా తీసుకొనైతే ఇంటికైతే వచ్చేసాము. రాగానే ఇంక బెలూన్స్‌తో అయితే ఇలా అయితే అంటించేసారండి. పిల్లలు చూసి ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇలాంటప్పుడే అనిపిస్తుంది పిల్లల ఆనందం కోసం ఏం చేసినా తక్కువే అనిపిస్తదండి. ఇంకా బాబు బర్త్‌డే కూడా సేమ్ ఇలాగే చేశాము. పాపకు కూడా సేమ్ అండి. ఎందుకంటే మళ్ళీ వేరియేషన్స్ అలా చూపించకూడదు అనేసి ఒకేలాగైతే చేశామండి. తర్వాత ఇంకా మా అత్తయ్య గారు, మావయ్య గారిని పిలిసి అక్షింతలయితే వేయించి కేక్ కట్ చేయించామండి. ఇక్కడ ఇంకా పిల్లలెవరూ లేకపోవడం, ఇంకా మా ఫ్యామిలీ వరకే సెలబ్రేట్ చేసుకుంటామండి సింపుల్‌గా. పాపదొచ్చేసి సిక్స్త్ బర్త్‌డే అండి ఇదైతేని. సిక్స్త్ బర్త్‌డే కూడా చాలా బాగా అయితే జరుపుకుంది మా పాప అయితేని. ఇంకా ఇక్కడైతే క్యాండిల్ అయితే ఊదేసి ఇంకా అత్తయ్య గారు, మావయ్య గారైతే కేక్ అయితే కట్ చేయించేశారండి. ప్రతి సంవత్సరం పిల్లలతో అత్తయ్య గారు, మావయ్య గారితోనే కేక్ కట్ చేయిస్తామండి. నిజంగా ఇది చాలా బాగా మంచిగా అనిపిస్తది. అత్తయ్య గారు, మావయ్య గారు కూడా మా దగ్గరే ఉండడము. ఇంకా పాపకైతే తినిపిచ్చేసి బాబుకి కూడా పెడితే ఇంకా బాబు అయితే ఇంకా వద్దు అనేసి చెప్పేసాడు వాడైతేని. ఇంకా తర్వాత మేమైతే ఇంకా అక్షంతలైతే వేసేసి ఇంకా కేక్ అయితే కొంచెం చిన్న పీస్ అయితే కట్ చేసి ఇంకా పాపకైతే తినిపించామండి అక్కడైతేని. కేక్ ఇంక మా బాబు ఇంక అస్సలు రానంటే రానని కూర్చున్నాడు. ఇంకా అలాగే అయితే తీసుకున్నానండి. తర్వాత ఇంక వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇంకా పిల్లల్ని అలా పిలిచి సెలబ్రేట్ చేయడం అంటే ఇంక నాకు చాలా ఇష్టమండి. కానీ ఏంటంటే మా సర్కిల్‌లో అయితే అసలు పిల్లలెవ్వరూ ఉండరండి. ఆ ఆనందాన్నయితే మా పిల్లలైతే మిస్ అయిపోతారండి. ఇంక తర్వాత మా పాపకి తినిపించిన తర్వాత వాళ్ళ డాడీకైతే తినిపించేసిందండి. తర్వాత ఒక చిన్న కేక్ అయితే తీసుకున్నాము. ఆ కేక్ వచ్చేసి నేను, మా వారైతే పాపతో అయితే కట్ చేయించామండి. ఇక్కడ కూడా మా బాబు అయితే అసలు రాలేదు. వాడింకా చాక్లెట్స్ తినే పనిలోనే ఉన్నాడండి. చాక్లెట్స్ వాడికి తెగ నచ్చేసినాయి అయితే. అవి తింటూ పక్కనైతే కూర్చున్నాడు. ఇక్కడ ఇంకా పాపతో మేము కట్ చేయించి, ఇంకా పాపకైతే తినిపించేసామండి. ఇంకా కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నామండి అత్తయ్య గారు, మావయ్య గారితో. ఇంకా మేము, మా వారు కూడా కలిసి అందరం కలిసి ఫోటోస్ అయితే తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత ఇంకా ఇంటి పక్కన వాళ్ళుంటే వాళ్ళకి కూడా అయితే ఇచ్చేసానండి కేక్స్ అవిని. ఆ తర్వాత ఇంకా పిల్లలకైతే తినిపించేసి మా డిన్నర్ కూడా అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.